ఒక గ్రామంలో చిన్నపాటి కృష్ణ అనే బాలుడు ఉండేవాడు. అతడు పేద కుటుంబానికి చెందేవాడు. కాని అతడి కలలు పెద్దవి. అతడి కుటుంబం సన్నిహితంగా రాకపోవడంతో నోటితో కొన్ని జబ్బుల కష్టాలు అనుభవించాలి. కాని అతడు ఎప్పటికీ తన లక్ష్యాన్ని ఛేదించాలనే సంకల్పంతో ఉన్నాడు. కృష్ణకు చదువు అంటే ఎంతో ఇష్టం. కానీ పాఠశాలలో కొంతమంది తనను అపమానంగా చూస్తారు. అతడు నువ్వు విజయవంతంగా కష్టపడవు, ఎప్పటికీ పెద్దవాడవు అని తరచుగా చెప్పేవారు. అయినప్పటికీ కృష్ణ ప్రతి అడ్డంకి ఎదుర్కొంటూ నిరంతరం తనకు నమ్మకంగా ఉండి తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఒకరోజు అతడు స్థానిక లైబ్రరీలో చదువుతుండగా ఒక గొప్ప రచయితకు సంబంధించిన పుస్తకం చదివాడు. ఆ రచయిత తన సాహసికతను, కష్టపడటాన్ని మరియు తపనను ఎంతగానో వివరించాడు. ఈ పుస్తకం కృష్ణను ప్రేరణ ఇచ్చింది. అతడు ఈ పుస్తకం ద్వారా తన జీవితానికి గమ్యం నిర్దేశించుకున్నాడు. ఆ రచయితని అనుసరించి కృష్ణ తన ప్రతిరోజూ కష్టపడి నిత్యం తన లక్ష్యానికి చేరుకోవడానికి ప్రతిస్పందించాడు. అతడు రోజూ కష్టపడి చదువుతూ పరీక్షలకు ప్రిపేర్ అయి అన్ని సవాళ్లను ఎదుర్కొనటంలో తన సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. చివరికి అతడు ఎంటర్ చేయడం వలన మంచి మార్కులతో సీనియర్ కాలేజీలో చేరాడు. కాలేజీ చివరికి అతడు తన కష్టపడి పని, పట్టుదల మరియు ధైర్యంతో ఎంతో ప్రతిష్టాత్మక పరిశోధనలో ఫలితాలు సాధించాడు. కృష్ణ తన ప్రయత్నంతో స్వయంగా విజయం సాధించాడు. అతడు తెలుసుకున్న పాఠం ఏంటంటే, మీకు ఉన్న సామర్థ్యం, మీరు ఏం సాధించగలుగుతారో మీ మనసు నమ్మాలి. జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని, అవరోధాన్ని అధిగమించాలనే సంకల్పం అసాధ్యమైనదాన్ని సాధ్యమైనదిగా మార్చగలదు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. కష్టపడటం, పట్టుదల మరియు లక్ష్యానికి నిబద్ధత కలిగి ఉంటే మీరు ఏమైనా సాధించొచ్చు.